N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. భారత ప్రధాని నిన్న ప్రారంభించిన మాల్డా టౌన్ బెంగళూరు మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ ట్రైన్ విజయనగరం రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పాకలపాటి రఘువర్మ, ప్రత్యేక ఆహ్వానితులు మనోజ్ కుమార్, ఏడీఆర్ఎం రెడ్డి పావని, బీజేపీ స్టేట్ సెక్రటరీ ధనుంజయరావు, చీఫ్ ఇంజనీర్ ఎన్ ఈశ్వరరావు, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఎస్టీఎన్ సూపరింటెండెంట్. ఇంత సంతోషంగా అందరం కలిపి స్వాగతం ఎందుకు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా కొత్త ట్రైన్లు వచ్చాయి, కానీ స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయితే ఈ స్వతంత్రం వచ్చిన తరువాత రైల్వే శాఖలో అతి పెద్ద ప్రక్షాళన జరిగి పేదవాడికి, సాధారణ ప్రయాణికుడికి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత భారత్ ట్రైన్ని డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రత్యేకత 22 కోచులతో, అంటే 2 కోచులు గార్డుల కోసం ముందు వెనుక, 20 కోచుల్లో 8 కోచులు జనరల్ బోగీలు, 12 కోచులు స్లీపర్ క్లాస్ బోగీలు. నాన్ ఏసీ ట్రైన్ పూర్తిగా మధ్యతరగతి సామాన్యులకి పూర్తిగా అందుబాటులో అతి ఆధునికమైన, అంటే మనం వందే భారత్ ట్రైన్ చూస్తుంటాం. చాలామంది ఇందులో వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ చూస్తుంటారు. ఆ ట్రైన్ చూస్తే ఒక్కసారి మనం ట్రైన్లో ఉన్నామా ఫ్లైట్లో ఉన్నామా తెలియదు. మనకి మనం ప్రయాణిస్తుంటే సినిమాల్లో చూపించినట్టు ఇటు అటు ప్రకృతి సౌందర్యాలు చూసుకుంటూ హాయిగా 4 గంటల సేపు విజయవాడ వెళ్తే 4 గంటల, వైజాగ్ నుంచి విజయవాడ 4 గంటల సేపు పడుతుంది. అటువంటి ట్రైన్లో ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఈ ట్రైన్లో ప్రయాణించాలి అని అనిపించే విధంగా అంత అందుబాటులో సామాన్యులకు కూడా తీసుకొచ్చిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ కొత్తగూడెం. ఐక్య తల్లిదండ్రుల సంఘం పట్టడన్నం కార్యక్రమం ఆదరణలో కీర్తిశేషులు చిప్ప రంగనాయకులు స్వరాజ్యం దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు చిప్ప అనురాధ రాంప్రసాద్ దంపతులు మరియు వర్షిత హారికలు పేదలకు యాచకులకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు సోమవారం అన్నదానం మరియు రగ్గుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఏ పాలకమండలి అధ్యక్షులు మారుతి రత్నాకర్, జిల్లా కార్యదర్శి జూలూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలుత్ బాలు నాయక్, పట్టడన్నం కార్యక్రమం విభాగం వైస్ చైర్మన్ మాలతి గోల్డ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజుగా నన్ను కన్న తల్లిదండ్రులకు, వాళ్లకు, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని వారి పేరు మీద ఇవాళ పేద ప్రజలకు అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ మన యొక్క ఐక్య తల్లిదండ్రుల సంఘం అనేటువంటి వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను నా యొక్క కుటుంబంతో మనం అందరం సర్వీస్ చేయాలనేటువంటిది మన యొక్క సంఘం లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నా ద్వారా 10 మందికి తెలియజేయాలని నేను దాంట్లో భాగంగా మొదటి రోజు నా వంతు నేను నా సహాయ సహకారాలు పేద ప్రజలకు అందిస్తూ మన సంఘాన్ని అందరూ ఆదరించి, ఐక్య తల్లిదండ్రుల సంఘం అంటే ఒక కుటుంబం లాంటిది కాబట్టి ప్రతి కుటుంబంలో నా యొక్క విజ్ఞప్తి కన్న తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకొని వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి వారు ఎక్కడికో ఏదో ఒక రకమైనటువంటి ఆశ్రమాలకు ఆదరణ లేక అనేక రకాల ఏజ్డ్ హోమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి ఈ యొక్క ఐక్య తల్లిదండ్రుల సంఘం ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నా, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వీలైతే పూజించండి, ప్రేమించండి. వారు మనల్ని ఎన్ని విధాలుగా తయారు చేస్తే ఈరోజు మన ఈ పరిస్థితులకు వస్తున్నాం అనేది ఒకసారి గమనించాలి. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది, మన యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మీరు
ఎంతవరకు అయితే మీకు అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా సేవ చేసుకోండి.